హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, రీజనింగ్. ఓకే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ అనాలజీ, ఓకేనా, అనాలజీ నుంచి వచ్చిన క్వశ్చన్స్, అదేవిధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, అండ్ ఈరోజు ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ 3 టాపిక్స్ నుంచి దాదాపుగా మనకు ఇక్కడ 250 ప్లస్ క్వశ్చన్స్, అదేవిధంగా ఇక్కడ నుంచి 250 ప్లస్ క్వశ్చన్స్, ఇక్కడ నుంచి కూడా ఒక 250 ప్లస్ క్వశ్చన్స్. అంటే దాదాపుగా ఇక్కడ మన కోడింగ్ డీకోడింగ్లో చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అయితే దీంట్లో మనము వీటి నుంచి అంటే వచ్చిన అన్ని మోడల్స్ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, అక్కడ నుంచి మీరు వెళ్ళి మన పీడిఎఫ్ని అంటే మొత్తం ఒక 50 క్వశ్చన్లు నేను అక్కడికి ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, రిఫర్ ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్. ఈ నెంబర్ అండ్ సింబల్స్ ఒక మన సబ్స్క్రైబర్ అనేది ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఒకసారి చేయండి సార్ అని. అంటే ఈరోజు చూస్తే ఈ క్వశ్చన్స్ అనేది వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, అయితే చూడండి, ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చదవాల్సింది. ఓకేనా, హౌ మెనీ సచ్ సింబల్స్. ఓకేనా, హౌ మెనీ సచ్ సింబల్స్ అన్నాడు. ఓకేనా, చూడండి మీరు సింబల్స్ ఇక్కడ రాసుకుని ఇట్లా సింబల్స్ ఈజ్ దేర్ ఈచ్ ఆఫ్ ఈచ్ ఇమీడియట్లీ ప్రిసీడ్. అంటే సింబల్ తర్వాత ఏం ప్రిసీడ్ అవుతుంది? ఈచ్ ఆఫ్ ఈచ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై ఆడ్ నెంబర్. ఓకేనా, ఆడ్ నెంబర్ అని అంటున్నాను. అంటే సింబల్ తర్వాత మనకు ఆడ్ నెంబర్ అంటే ఏంటిది? బేసి. ఓకేనా, బేసి సంఖ్య. బట్ నాట్ ఇమీడియట్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఓకేనా, ఈవెన్ నెంబర్ అన్నాడు. ఓకేనా, ఈవెన్ నెంబర్ అంటే ఫాలోడ్ నాట్ ఈవెన్ నెంబర్ అని చెప్పిండు. అయితే మనకు ఆడ్ అండ్ సింబల్ కూడా రావచ్చు. ఆడ్ అండ్ సింబల్ అని కూడా రావచ్చు. అంటే ఇక్కడ మనకు చాలామంది అనేది తెలుగులో చేయండి సార్ అని చెప్తుండే. అంటే స్క్రీన్ కొద్దిగా చిన్నగా అవ్వడం వలన ఇంకా తెలుగులో కంటెంట్ చేస్తే కూడా నేను తెలుగులోనే చెప్తున్నా కదా, మీకు ఇంగ్లీష్లో ఉన్నా కానీ తెలుగులోనే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటిది ఏం టెన్షన్ లేదన్నమాట. ఓకేనా, ఇక్కడ సింబల్ ఉంది కదా, సింబల్ ప్రిసీడ్ అన్నాడు. అంటే సింబల్ తర్వాత అంటే సింబల్ వెనుకల ఆడ్ నెంబర్ రావాలి. సింబల్ ముందు ఈవెన్ నెంబర్ అనేది రాకూడదు. ఈవెన్ నెంబర్ తర్వాత ఏమైనా రాసుకోవచ్చు. అంటే రావచ్చు, ఈవెన్ నెంబర్ కాకుండా సింబల్ అయినా రావచ్చు, ఇంకా నెంబర్ అయినా రావచ్చు. కానీ ఈవెన్ నెంబర్ మాత్రం రాకూడదు. ఆడ్ నెంబర్ అయినా రావచ్చు అండ్ ప్రైమ్ నెంబర్ అయినా రావచ్చు. అయితే చూడండి, ఇక్కడ సింబల్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి మీరు సింబల్, ఇక్కడ చూడండి సింబల్ అండ్ నంబర్ అంటే ఆడ్ నెంబర్. అదేవిధంగా ఇక్కడ చూడండి సింబల్ అండ్ ఆడ్ నెంబర్ రెండు వచ్చినాయి. అంటే ఎన్ని ఉన్నాయని అడిగింది కదా మనకు. ఓకేనా, ఇక్కడ సింబల్ ఉంది అండ్ ఆడ్ నెంబర్. అంటే ఇక్కడ ఇది మనకు ఫాలో కాదు అనమాట. చూడండి సింబల్, ఇది స్టార్ సింబల్ కదా, సింబల్ అండ్ ఇక్కడ 1 కూడా ఆడ్ నెంబరే. ఓకేనా, 1 కూడా ఆడ్ నెంబరే. తర్వాత వెళ్ళి చూడండి, ఇక్కడ సింబల్ ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ ఆడ్ నెంబర్ 5 కూడా ఆడ్ నెంబరే కదా. చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ 3 ఉంది. కానీ ఇక్కడ మనకు వచ్చినాయి ఎంత? ఏవి వచ్చినాయి మనకు? 7 ఇది వచ్చింది ఒకటి. తర్వాతకి వెళ్ళి వచ్చింది 9 ఇది. తర్వాతకి వెళ్ళి 1 స్టార్. తర్వాతకి వెళ్ళి 5 లెజన్ అనేది వచ్చింది. కాబట్టి మనకి 3 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 కంటే మోర్ దెన్ 3. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ దీని లెక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కూడా సేమ్ దీని లెక్కనే. కానీ ఫస్ట్ మనం క్వశ్చన్ మంచిగా చదువుకోవాలన్నమాట. ఇటు నుంచి లెఫ్ట్, ఇటు నుంచి రైట్ అని చెప్పిండు. ఓకేనా, అయితే చూడండి ఇక్కడ హౌ మెనీ సచ్ సింబల్స్. ఓకేనా, హౌ మెనీ సచ్ సింబల్స్ అంటే మనకి ఇచ్చింది ఇక్కడ రాసుకోండి మీరు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి? సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. అంటే మనకు 2 సింబల్ ఉండాలా, అదేవిధంగా నంబర్ అనేది ఉండాలి. 2 సింబల్స్ అండ్ ఒక నంబర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇక్కడ రెండు వస్తాయి. ఇక్కడ చూడండి @ అండ్ కొలను అండ్ 7 ఇది ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఒకటి. తర్వాత మనకు సింబల్స్ 2 సింబల్స్ ఉన్నాను ఫాలో. 2 సింబల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇక్కడ 2 సింబల్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి అది ఒకటి, ఇది ఒకటి. 2 సింబల్స్ ఉన్నాయి. ఇక తర్వాత ఇంకా 2 సింబల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి. 2 సింబల్స్, అదేవిధంగా ఒక నంబర్. అదేవిధంగా ఇంకా సింబల్స్ ఉన్నాయా? మనకు లేవు. కాబట్టి ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయా ఎక్కడైనా మనకు?
ఓకే, లేవు కాబట్టి మొత్తం ఆన్సర్ ఏంది మనకు 3 ఆన్సర్. ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకుంటే హౌ మెనీ సచ్ సింబల్స్, ఓకేనా, హౌ మెనీ సింబల్స్ అని ఇచ్చింది ఇక్కడ. సింబల్ తర్వాత అంటే సింబల్ వెనుకల ప్రిసిడ్ అబై నెంబర్, ప్రిసిడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్. ఇమీడియట్ ఫాలోడ్ అంటే నెక్స్ట్ సింబల్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 2 సింబల్స్ ఒక నెంబర్, 2 సింబల్స్ ఒక నెంబర్, 2 సింబల్స్ ఒక నెంబర్, 2 సింబల్స్ ఒక నెంబర్, ఈ విధంగా అన్నమాట. ఓకే, అయితే మనకు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఫస్ట్ చేయాలంటే అంటే ఈ మొత్తం చూడండి, అంత చదవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఈ ఫాలో అవుతుంది కదా, దీనికైతే ఏ రూల్ ఫాలో అవుతుందో ఈ రెండింటికి ఒకటే రూల్ అనేది ఫాలో అవుతుంది. ఈ కింద ఇచ్చిన దాంట్లో కూడా ఒకటే రూల్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావాలంటే ఫస్ట్ స్పీడ్గా అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, అదేవిధంగా మల్టిప్లికేషన్, అదేవిధంగా స్క్వేర్స్, క్యూబ్స్, ఇవి రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్వేర్స్, క్యూబ్స్, అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, అదేవిధంగా డివిజన్ కూడా. ఓకేనా, ఇవి వస్తే స్పీడ్గా అనేది చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 7 ఉంది, ఈ మధ్యలో ఉన్న వాల్యూ అనేది 80 ఉంది. అంటే ఈ రెండింటిని ఏదో ఒకటి చేస్తేనే ఈ 80 అనేది వస్తుంది. అంటే ప్లస్ అయినా చేయొచ్చు, మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిండు ఆల్రెడీ, చూడండి ఇక్కడ అంత ఇచ్చిండు. సబ్స్ట్రాక్షన్ ఏదైనా మన ఇష్టం ఉన్నది మనం ఎట్లయినా చేయొచ్చు. ఇక్కడ బ్రేక్ డౌన్ 1:2 అట్లా కూడా చేయొచ్చు. అంటే ఇష్టం వచ్చినట్టు కూడా మనం ఆయన ఇచ్చిండు కదా ఎగ్జాంపుల్, ఇదంతా కూడా మనం చేయొచ్చు. అయితే మనము ఫస్ట్ ఇది చేయాలంటే ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ ఈ ఎగ్జామ్లో రావాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్లో మంచి స్పీడ్గా క్రాక్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సింది. అయితే ఇక్కడ చూడండి మీరు 7x2 ఉంది. 7x22 అంటే ఎంత, 154. ఈ 154ని ఏం చేసినా కానీ ఇక్కడ 80 అనేది రాదు. 80 రావాలంటే ఇక్కడ మైనస్ చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు. ఓకేనా, కానీ రావాలంటే దీనికి కూడా ఇది అంటే ఒకటి ఫాలో కావాలి. కాబట్టి ఇంకొకటి చూడండి మీరు 7 + 22, 7 + 22 ఎంత, 29. 29 × 2 ఎంత, 56. ఎంత, 58. 58 + 22 ఇది చూడండి మొత్తం. ఇప్పుడు 58 + 2 అంటే 60. 60 + 20 అంటే 80. ఈ విధంగా అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ ఇలాంటి అరే ఎట్లా అవుతుంది అని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు స్క్వేర్ చూసినా కానీ 49 వస్తుంది. ఇక్కడ 284 అంటే 484 వస్తుంది. కానీ ఎక్కడ కూడా మ్యాచ్ కాదన్నమాట. ఇప్పుడు +4, ఇక 2 + 2 4 తీసుకున్నా కానీ 7 × 4 అంటే 28, అది కూడా రాదు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇక్కడ 43. ఓకేనా, 43 + 19 ఎంత వస్తుంది, 43 + 19 60. 43 53 + 9 అంటే 62. 62 × 2 ఎంత వస్తుంది, 124 + 19 143. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ 25, ఇక్కడ చూడండి 25 + 15 ఎంత వస్తుంది, 25 + 15 25 చూడండి 25 + 15 ఎంత, 25 + 5 30 + 10 40 × 2 8 40 × 2 80 80 ప్లస్ ఇది రాదు, ఫస్ట్ ఆప్షన్ పోయింది. ఇక్కడ చూడండి 11 + 15 26 26 × 2 26 × 2 ఎంత వస్తుంది, 26 × 2 52 52 + 15 52 సారీ 26 × 2 అంటే 52. ఓకేనా, 52 + 15 ఎంత, 67 అనేది లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి లాస్ట్ది 13 + 21 13 + 21 13 + 21 ఎంత వస్తుంది, 34 + 34 × 2 68 68 + 21 68 + 21 ఎంత వస్తుంది, 18 అని వస్తుంది. అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ మనకు ఎట్ ఏ టైమ్స్ అంటే అన్నీ మార్చుకోవాలి. అదే ప్లేస్ చేయాలా, మల్టిప్లికేషన్ చేసేలా, స్క్వేర్ చూడాలా, అంతా చూస్తేనే మనకు ఈజీగా అనేది అర్థం అవడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు 41 ఉంది, 34 ఉంది, 24 ఉంది. ఇక్కడ ఇప్పుడు చాలా తక్కువగా పోతుంది కదా సిరీస్. ఇక్కడ చూడండి తక్కువ సిరీస్ పోతే అప్పుడు మనం అంటే డిఫరెన్స్ చూస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 41 34 పోతే ఎంత వస్తుంది, 9 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 13 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 10 వస్తుంది. అంటే ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ ఫాలో అవ్వాలి. అంటే 63 - 80 అంటే ఇక్కడ మైనస్లో వస్తుంది. కాబట్టి మనం చేసింది ఇది రాంగ్ అన్నమాట. అంటే మనం ఈ సిరీస్ అంటే ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వదు. ఇప్పుడు తర్వాత చూడండి ఇక్కడ 34 రావాలి. ఈ రెండింటినే ఏదో ఒకటి చేయాలి. అప్పుడు ఈ 41ని 24ని ఏదో ఒకటి చేస్తేనే అది 34 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు 41 + 34 41 + 34 24 ఎంత,
65 అంటే ఇప్పుడు ఈ 65ని ఏం చేసినా కానీ 34 అనేది రాదు. అదేవిధంగా ఇప్పుడు చూడండి మైనస్ చూడండి ఇక్కడ 41 మైనస్ 24, 41 మైనస్ 24 ఎంత 17 ఇంటూ 2 ఎంత వస్తుంది 34. ఓకే వస్తుంది కదా. ఇది కూడా చూడండి 63 మైనస్ 23 ఎంత 40. ఓకేనా 40 ఇంటూ 2 80 వస్తుంది. ఓకేనా 40 ఇంటూ 2 80 అనేది రావడం. సేమ్ టు సేమ్ ఇది ఇక్కడ కూడా చూడండి మీరు 46 24 అంటే వస్తుంది 22 ఇంటూ 2 అంటే 44. ఇది ఫస్ట్ ఆప్షన్ ఇదా పోయింది. ఓకేనా చూడండి ఇక్కడ 43 ఎంత వస్తుంది 20 ఇంటూ 2. ఓకేనా 40 ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఆప్షన్ అనేది రైట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ ఈ విధంగా మీరు ట్యాకిల్ చేయండి. ఓకేనా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎంతమందిని షేర్ చేస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా మీరు మోక్ టెస్ట్ లింక్ కూడా నేను అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు తీసుకుంటే అడిషన్గా మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది మీరు. ఓకేనా అదే తీసుకునేది మన టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అనమాట. ఇది చూడండి ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఏం చేసినా కానీ ఇక్కడ పెద్ద వాల్యూ వస్తుంది. ఓకేనా దీనికైనా స్క్వేర్ అని ఉండొచ్చు, లేకుంటే దీనికైనా క్యూబ్ లేకుంటే స్క్వేర్ అనేది ఉండొచ్చు. ఓకే లేకుంటే మల్టిప్లై చేసినా చూడండి 19 ఇంటూ 7 ఎంత వస్తుంది 19 7 133. ఓకేనా 133. ఈ 133ని ఎంత చేసినా కానీ 3 టైమ్స్ చూడండి 3 టైమ్స్ దాదాపుగా 399 వస్తుంది. 399 ఈ 399 చూస్తే ఇక్కడ మనకు 54 రావాలి. 54 వచ్చినా కానీ ఇక్కడ రాదు. ఓకేనా 19 ప్లస్ 7 ఎంత 26 మైనస్ చేసినా కానీ ఇక్కడ 354 అనేది రాదు. అదే ఫస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ ఈ వాల్యూ అనేది దగ్గర ఉంది కదా. ఇది దీని స్క్వేర్ 19 స్క్వేర్ ఎంత 361 దీన్ని మైనస్ చేసేయండి. ఓకేనా -7 అంటే 354 వస్తుంది. ఓకేనా ఇక్కడ కూడా చూడండి 81 9 స్క్వేర్ ఎంత 81 మైనస్ 8 అంటే ఎంత 73. అంటే ఈ ప్రిన్సిపల్ అంటే ఈ సూత్రం అనేది మనకు దీనికి పాటిస్తుంది అనమాట. ఓకేనా ఈ ట్రిక్ అనేది 39 స్క్వేర్ చూడండి 39 స్క్వేర్ ఎంత 15 మైనస్ 10 ఎంత వస్తుంది 15 11 వస్తుంది. కానీ 15 10 ఉంది మనకు ఇక్కడ. 28 స్క్వేర్ చూడండి 28 స్క్వేర్ ఎంత 784 మైనస్ 5 వస్తుంది ఎంత వస్తుంది 79 రావాలి. ఇక్కడ 78 ఉంది, ఇది కూడా పోయింది. తర్వాత 22 స్క్వేర్ ఎంత 484 కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ 2 ఉంది మనకు చూడండి ఇక్కడ 2 ఉంది. 484 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది మనకు 482 రావాలి. కానీ ఇక్కడ 481 అని ఉంది. ఆప్షన్ సి ఇస్తూ అని ఎలిమినేషన్ డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాను. 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 19 ఎంత వస్తుంది -10 కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది ఈ క్వశ్చన్ని ఇలాంటి ట్యాకిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ కూడా బాగా అడిగిన ఫ్రెండ్స్. ఓకేనా ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే డబ్ల్యూ స్టార్స్. ఓకేనా డబ్ల్యూకి ఏమి ఇచ్చిండు ఇక్కడ డైరెక్ట్ రాసుకోండి మీరు. ఓకేనా డబ్ల్యూకి ఏమి ఇచ్చిండు ఇక్కడ డివైడ్. ఓకేనా డివైడ్ అని రాసేయండి. ఓకే ఇక్కడ చేసేయండి డివైడ్. డబ్ల్యూకి డివైడ్ కాబట్టి డివైడ్ మీరు రాసేయండి. డబ్ల్యూకి డివైడ్. తర్వాతకి ఎక్స్కి ఏమన్నాడు ఇంటూ అన్నాడు. ఎక్స్కి ఇంటూ ఇక్కడ డబ్ల్యూ కూడా డివైడ్. డబ్ల్యూకి డివైడ్. ఎక్స్కి ఉందా ఎక్స్ కూడా ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి ఇంటూ. ఓకే ఇక్కడ డబ్ల్యూ ఉందా డబ్ల్యూకి డివైడ్. ఎక్స్కి ఎక్స్ ఉందా ఇక్కడ. ఓకే ఎక్స్కి ఇది. ఓకే ఎక్స్ మల్టిప్లికేషన్. ఓకేనా డబ్ల్యూకి డివైడ్. ఇక్కడ డబ్ల్యూ లేదు కాబట్టి ఓకే ఎక్స్కి మల్టిప్లికేషన్. తర్వాత కలిగి వై స్టాండ్ ఫర్ ప్లస్ అడిషన్. ఓకే వై స్టాండ్ ఫర్ అడిషన్. అయితే మనకు 90 ఫాలోయింగ్ ఇక్కడ ఈ ఆన్సర్ అనేది రావాలి మనకు. 908 ఏది వస్తుందో అదే రైట్ ఆన్సర్ అనమాట మనది ఇక్కడ చేస్తే మనం. ఓకేనా సరే ఓకేనా వైకి అడిషన్ కదా. వైకి అడిషన్. ఓకే ఇక్కడ వైకి అడిషన్. తర్వాత వెళ్ళి చూడండి వైకి. తర్వాత వెళ్ళి జడ్కి ఏముంది మైనస్ ఉంది. జడ్కి మైనస్. ఓకే జడ్కి మైనస్. ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి ఇప్పుడు జడ్కి ఏముంది మైనస్ ఉంది ఇక్కడ. జడ్కి మైనస్. వైకి ప్లస్సా. ఓకే వైకి ప్లస్ జడ్కి మైనస్. చూడండి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినప్పుడు బోర్డ్ మాస్ రూల్ అనేది ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా బోర్డ్ మాస్ రూల్ అనేది ఫాలో అయితేనే మీకు ఇలాంటి క్వశ్చన్స్ రైట్ అవుతాయి. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 128 × 32 చేసినాం అనుకో
పోతుంది, లెక్క పోతుంది. ఓకేనా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చిన్న నుంచి పోవాలి. ఫస్ట్ ఏం రావాలి మనకు ఇక్కడ బి అంటే ఏంది బ్రాకెట్, ఓ అంటే ఏంది హాఫ్ అన్న మల్టిప్లికేషన్ అన్న ఒకటి. ఓకే, డివిజన్ తర్వాత వెళ్ళి మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ ఉంది కదా ఇక్కడ 16 టైంలో ఎంత పోతుంది 4 టైంలో పోతుంది. ఇక్కడ 4 వస్తుంది. ఓకేనా. ఇక్కడ 120 మైనస్ ఇక్కడ ప్లస్ 32 ఇంటూ 128. ఇక్కడ చూడండి 32 ఇంటూ 128 సారీ 128 ఇంటూ 32 చూడండి ఇక్కడ 32. ఇక్కడ చూడండి 32 ఇంటూ 2 చూడండి 32 ఇంటూ 2 ఎంత 64 ఇంటూ 2 చూడండి 64 ఇంటూ 2 అంటే ఎంత 128 ఇంటూ 2 ఓకేనా 256 ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా 256 ఈ విధంగా చేసినా కానీ 8 గంటల 16 1 8 24 25 256 వస్తుంది. ఓకేనా 32 ఇంటూ 2 64 ప్లస్ ఎంత వస్తుంది 64 ప్లస్ చూడండి 64 ప్లస్ 25 64 ప్లస్ 25 89 64 ప్లస్ 25 89 32 ప్లస్ 32 ఇంటూ 4096 ఎంత వస్తుందా ఓకే ఎంత వస్తుంది. కాబట్టి 4096 వచ్చినప్పుడు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 9088 ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఎట్లాగా పోతుంది. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి మీరు 32 ఇంటూ 128 సారీ ఫస్ట్ మనం డివైజ్ చేయాలి. ఓకేనా 32 ఇంటూ 128 అంటే 4 టైం పోతుంది. ఓకేనా 4 టైం 32 ఇంటూ 2 64 ఇంటూ 2 128 కాబట్టి ఇక్కడ 4 టైం పోతుంది 4 టైం. ఓకేనా 4 టైం మైనస్ ఓకేనా. ఇక్కడ చూడండి 120 ప్లస్ ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది ప్లస్ 64 ఇంటూ 16 ఎంత వస్తుంది చూడండి 16 ఇంటూ 4 64 16 ఇంటూ 4 64 16 96 ప్లస్ ఇది 16 96 ప్లస్ 6 102 అంటే 1024 వచ్చింది. ఇక్కడ చూడండి 1024 మైనస్ 120 ఓకేనా 1028 వచ్చింది. మనకు ఆన్సర్ ఏమంత రావాలా మనకు 120 పోతుంది. ఇక్కడ 120 పోతే ఇక్కడ 8 అదేవిధంగా 0కి 0 ఇక్కడ 9 అంటే 908 అండ్ ఆప్షన్ ఇస్ ద బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక మనం చూసుకుంటే ఇక్కడ ఇంటి అంటే ఈజీగా మనం ఇక్కడ ఎక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ మనం ఎలిమినేషన్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా. దీని ఆన్సర్ అనేది మీరు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఒకటైనా హోంవర్క్ ఇవ్వాలి కదా అని నేను చెప్పుకుంటే పోతే కుదరదు కదా. దీనికి కన్ఫామ్గా మీరు చూసిన వాళ్ళు అందరూ కూడా దీనికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నాకు కూడా తెలుసు కదా ఇంతమంది చూస్తున్నారు కాబట్టి కామెంట్ అనేది వస్తుంది. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. షేర్ ప్లస్ లైక్ ఫ్రెండ్స్ ఇది రెండు కూడా కావాలి. ఓకేనా. ఈ రెండు మీరు ఎక్కువ ఎంతమంది సబ్స్క్రైబ్ అయితే లైక్ షేర్ చేస్తే ఒక మోటివేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. మోటివేషన్ దొరకడం వల్ల ఎక్కువగా రేపు చాలా తక్కువ ప్రైస్లో కూడా అన్నీ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చనే చదవాల్సిందే. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్ విల్ బీ ద రిజల్ట్ ఇన్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు ఆయన. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు చూడండి. ఇక్కడ 697 ఇచ్చిండు. 697 ఈ 697లో ఫస్ట్ డిజిట్ ఏంది మొదటి సంఖ్య 6 సెకండ్ డిజిట్ ఏంది 9 తర్వాత థర్డ్ డిజిట్ ఎంత 7 ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట. ఇది ఈయన ఏమిచ్చిండు వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇన్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అంటే పెద్ద సంఖ్యలో. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన పెద్ద సంఖ్యలో మొదటి నెంబర్ ఎంత మొదటి నెంబర్ ఏమిచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇదే కదా 910 ఉంది అంటే ఫస్ట్ నెంబర్ ఏంది 9 తర్వాత ఏమిచ్చింది ఈజ్ యాడెడ్. ఓకేనా 9 ప్లస్ యాడ్ అన్నాడు. యాడ్ అంటే ప్లస్ చేయాలి. అండ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ సెకండ్ డిజిట్ ఏముంది లోయెస్ట్ నెంబర్ ఇక్కడ ఏముంది 204 అనేది ఉంది. ఇక్కడ లోయెస్ట్ నెంబర్ అనేది 204 ఉంది. సెకండ్ డిజిట్ ఏముంది 0 ఉంది కాబట్టి 0కి 0 అంటే ఆన్సర్ ఏంది వస్తుంది మాకు 9 + 0 = 9. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆన్సర్ని అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. లేకుంటే కొద్దిగా కష్టం అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చూడండి మీరు. వాట్ విల్ ద కమ్ ప్లస్ ఇన్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటే ఓకేనా. ప్లస్ ఉన్న వాల్యూ దగ్గర మైనస్ రాయాలా, మైనస్ ఉన్న వాల్యూ దగ్గర ప్లస్ రాయాలా. ఇక్కడ చూడండి ఇక్కడ 56 ఓకే చూడండి 56 అంటే మైనస్ ఉంది కదా, మైనస్ ఉన్న దగ్గర మనం ఏం రాయాలా ప్లస్ రాయాలి. 12 ఉంది ఇక్కడ 12 రాసుకో. ఇంటూ ఉన్న దగ్గర ఏం రాయాలి మనము
టూ ఆర్ ఆల్సో ఇంటర్చేంజ్, అంటే రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంటూ ఉంది కదా, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది అయితే మనం డివైజ్ చేయాలి. డివైజ్ 4. అదేవిధంగా ఇప్పుడు డివైజ్ ఉంది కదా, ఇక్కడ ఇంటూ చేయాలి 9. ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, డివిజన్ రూల్ చేయాలి. అంటే ఇక్కడ మనకు 56 + 3 × 9. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ. ఓకేనా, ఇక్కడ 3 వస్తుంది. 4 3 = 12 కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. ఓకేనా, ఇక్కడ -5. చూడండి ఇప్పుడు 3 + 3 × 9 27. 27 + 56 ఎంత వస్తుంది, 3 83. 83 - 5 83 - 5 ఎంత వస్తుంది, 83 - 5 is the 78 is the రైట్ ఆన్సర్. 78 is the రైట్ ఆన్సర్. 83 - 5 అంటే 78. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ని చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ ద కమ్ ప్లేస్ ఆఫ్ ది. ఇవి కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్ కాబట్టి మీరు దీన్ని కూడా హోంవర్క్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ మీకు కూడా ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకేనా, మీకు కూడా ప్రాక్టీస్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయండి. ఓకేనా, మీకు కూడా ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పినా కదా అలాగే ఈ క్వశ్చన్ కూడా చెప్పండి. అదేవిధంగా ఆన్సర్ అనేది కామెంట్ అనేది చేయండి. ఓకేనా, ఆన్సర్ అనేది కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, 55 - 80 అది కూడా సేమ్ టు సేమ్, కానీ అక్కడ ఇంటర్చేంజ్ అన్నాడు, కానీ ఇక్కడ ఇంటర్చేంజ్ అని ఇవ్వలేడు మనకు. ఓకేనా, డైరెక్ట్ అన్నమాట. ఇప్పుడు 55 ఉంది కదా, చూడండి 55 అనేది రాసేయండి. 55 మైనస్ ఇచ్చిండు, మైనస్కి ఏమి ఇచ్చిండు ఇక్కడ, మైనస్కి ఇంటూ అదేవిధంగా 8. డివిజన్కి ఏముంది, డివిజన్ మీన్స్ ప్లస్. ఓకేనా, +3 ప్లస్ మీన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ మీన్స్ మైనస్. ఇక్కడ తర్వాత వెళ్ళి 15. తర్వాత ఇంటూ మీన్స్ డివైడ్ బై 5. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఏమొస్తుంది, 3 వస్తుంది. ఓకేనా, -3 ప్లస్ ఇప్పుడు ఎంత వస్తుంది, 8 × 40 8 × 5 40 44 ఎంత వస్తుంది, 3 క్యాన్సల్. 440 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు క్వశ్చన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఓకేనా, మీరు ఫస్ట్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేది ఈ క్వశ్చన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ యొక్క మీరు కామెంట్ చేయండి. ఓకేనా, ఆన్సర్ని కామెంట్ అనేది చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మోక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయండి ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా రాయాల్సిందే మీరు. ఓకేనా, ఆ లింక్ కూడా నేను టెక్స్ట్ బుక్ యొక్క మోక్ యొక్క లింక్ మన ఛానల్ మన డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ మీరు టెలిగ్రామ్లో అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.